పులిని చూసి డక్క వాతులు పెట్టుకున్నట్టుంది పాకిస్తాన్ వ్యవహారం. యుద్ధం తర్వాత మక్కీకి మక్కి మన దేశ వ్యూహాలనే అమలు చేసి ఇజ్జత్ తీసుకున్న ఉగ్రదేశం ఇప్పుడు దౌత్య యుద్ధంలో భారత్ను దెబ్బతీయాలని బొక్కబోర్లా పడింది. కశ్మీర్ వివాదంలో గుడ్డిగా పాక్కు మద్దతిచ్చే మలేషియాను నీది నాది ఇస్లామిక్ దేశమే కాబట్టి భారత్ ఎంపీల కార్యక్రమాలను రద్దు చేయాలని కోరింది. మలేషియా పాక్ విజ్ఞప్తులను లెక్క చేయకపోగా భారత ఎంపీలకు తన మద్దతు తెలిపింది. ఇంతకు భారత ఎంపీల కౌలాలంపూర్ పర్యటన సందర్భంగా పాక్ చేసిన కుట్రలు ఏంటి? కశ్మీర్ వివాదంలో పాకిస్తాన్ వెంట నడిచే మలేషియా ఇండియాకు ఎందుకు మద్దతుగా నడిచింది? టాప్ స్టోరీలో చూద్దాం. Now, despite UN resolution on Jammu and Kashmir, the country has been invaded and occupied. There may be reasons for this action, but it is still wrong. The problem must be solved by peaceful means. India should work with Pakistan to resolve this problem. Ignoring the UN would lead to other forms of disregard for the United Nations and the rule of law. 2019 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి సాక్షిగా కశ్మీర్ వివాదంపై మలేషియా అప్పటి ప్రధాని మహతీర్ మహ్మద్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఇవి. జమ్మూ కశ్మీర్ ని భారత్ అన్యాయంగా ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో సంచలన ఆరోపణలు చేశారు ఆ దేశ ప్రధాని మహతీర్ మహ్మద్. జమ్మూ కశ్మీర్ ను భారతే ఆక్రమించుకుందని, ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా ఇండియా వ్యవహరించిందని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. అదే టైంలో కశ్మీర్ సమస్యను భారత్ పాక్ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ నీతి సూత్రాలు వల్లించారు. ఆ తర్వాత పవర్లోకి వచ్చిన ఇబ్రహీం అన్వర్ సైతం కశ్మీర్ వివాదంలో ఉగ్రదేశానికే మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్తో దౌత్య యుద్ధంలో మలేషియాను పాక్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు 7 దౌత్య బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. పాక్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ నేతలకు వివరిస్తున్నాయి. అయితే జేడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం అపరాజిత సారంగి, బ్రిజ్లాల్, ప్రధాన్ బారువా, హేమంత్ జోషి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, సిపిఐ నేత జాన్ బ్రిటాస్, మాజీ రాయబారి మోహన్ కుమార్ మలేషియా పర్యటనకు సిద్ధమైన సమయంలో పాకిస్తాన్ వ్యూహం మార్చింది. భారత ఎంపీల బృందాన్ని అడ్డుకునే యత్నం చేసింది. మాది ఇస్లామిక్ దేశం, మీది ఇస్లామిక్ దేశం, భారత ప్రతినిధి బృందం మాట వినకండి, మలేషియాలో వారి కార్యక్రమాలను రద్దు చేసుకోండి అని మలేషియాను పాకిస్తాన్ రాయబార కార్యాలయం కోరింది. కానీ అందుకు మలేషియా ప్రభుత్వం మొహమాటం లేకుండా తిరస్కరించింది. పాకిస్తాన్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీంతో పాకిస్తాన్కు ఘోర పరాభవం తప్పలేదు. అంతేకాదు భారత దౌత్య బృందానికి పూర్తి మద్దతు లభించింది. అన్ని కార్యక్రమాలను భారత బృందం యథావిధిగా కొనసాగించింది. నిజానికి సంజయ్ ఝా నేతృత్వంలోని ప్రతినిధి బృందం అప్పటికే జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియాలో పర్యటించింది. చివరి పర్యటన మలేషియానే. గత నెల 31నే మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకుంది. ఇంతలోనే పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఆ కుట్రను పక్కా ఇస్లామిక్ దేశం మలేషియా తిప్పికొట్టింది. ఎందుకంటే భారత్ ప్రతినిధి బృందాన్ని అడ్డుకుంటే ఏం జరుగుతుందో మలేషియాకు తెలుసు. పాకిస్తాన్కు ప్రపంచంలో వేళ్లపై లెక్క పెట్టగలిగే దేశాల మద్దతే ఉంది. చైనా, టర్కీ, అజర్బైజాన్ మినహా ఇస్లామిక్ దేశాల నుంచే పూర్తి మద్దతు లేదు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాట విని భారత ప్రతినిధి బృందాన్ని తమ దేశానికి రాకుండా అడ్డుకోవడం అంటే భారత్తో దౌత్య యుద్ధం చేయడంతో సమానం. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారతాయి. పైగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్తో పాటు మలేషియా కూడా విలన్ గా నిలబడాల్సి వస్తుంది. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, ఇండియాతో పెట్టుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో మలేషియాకు బాగా తెలుసు.
6 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితిలో మలేషియా అప్పటి ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆ టైంలో పామాయిల్ ఉత్పత్తులను భారత్ నిషేధించినా తాము కొనుగోలు చేస్తామని పాక్ ప్రధాని హామీ ఇచ్చారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం మలేషియా నుంచి 4.4 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తులను ఇండియా దిగుమతి చేసుకుంటుండగా పాకిస్తాన్ కేవలం 1 మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసేది. ఎప్పుడైతే ఇండియా తమ దేశం నుంచి పామాయిల్ దిగుమతులు ఆపేసిందో అప్పుడే ఆ దేశ ప్రధానికి మైండ్ బ్లాంక్ అయింది. చివరికి తత్వం బోధపడడంతో కాళ్లబేరానికి వచ్చారు. తర్వాత యథావిధిగా పామాయిల్ దిగుమతులు కొనసాగాయి. భారత్తో దౌత్య యుద్ధానికి దిగితే మరోసారి నాటి సీనే రిపీట్ అయి ఉండేది.